హాయ్ అండి, నమస్తే. నా పేరు రాజేష్. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ బర్డ్స్. ఈ టైం నాకు నిజంగా చెప్పాలంటే మంచి టైం. దీనికోసం వెయిట్ చేస్తున్నా. ఏది చేసినా సరే ఇప్పుడు చిక్స్ మీద ఉన్నాయి, కొన్ని ఎగ్స్ మీద ఉన్నాయి. ఈ టైంలో అసలు మనం బయటకు వెళ్ళకూడదు, కానీ వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది నాకు. మా నాన్నగారి సంవత్సరికం. దానికి నేను ఇల్లు ఒక 4 రోజులు 5 రోజులు వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. ఇంట్లో కూడా ఎవరు ఉండరు. నేను వెళ్ళే ముందు ఏమేమి ప్రిపరేషన్ చేసుకున్నాను, ఏం ఫుడ్ పెట్టాను, ఏంటి అసలు ఎలా మెయింటైన్ చేసుకుని వెళ్తున్నాను మొత్తం చూపిస్తాను నేను. ఈ వీడియోని లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఈ ప్రాబ్లం అనేది కామన్గా అందరికీ వస్తానే ఉండిద్ది. మనం జాబ్ పర్పస్గానే ఎక్కడికైనా వెళ్ళాలా, లేదంటే ఏదైనా విలేజ్ వెళ్ళాలన్నా సరే 3-4 డేస్కి ఈ బాట్స్ని మనం సేల్ చేయటం కానీ లేదా పక్కింటి వాళ్ళకి ఇవ్వటం కానీ జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాబ్లం రాకుండా నేను ఏం చేసుకున్నాను ఏంటో చూపిస్తాను. ఈ టైంలో ఫుడ్ ఫీడర్స్ బాగా ఉపయోగపడతాయండి. ఒక్కసారిగా మనం ఈ ఫీడర్లో సీడ్స్ నింపాము అంటే నాకైతే వారం రోజుల నుంచి 10 రోజులు కూడా వస్తూ ఉంటాయి. అందుకే నేను కంపల్సరీగా ప్రతి కేజీకి అది పెట్టుకుంటూ ఉంటాను. వాటర్తో కూడా అంతే. వాటర్ 4 డేస్కి ఒకసారి చేంజ్ చేసుకుంటాను. అవి అయితే 6 డేస్ కానీ 7 డేస్ కానీ వస్తాయి. ఎందుకు 4 డేస్ అంటే 4 డేస్ దాటిన తర్వాత వాటర్కి అనేది కొద్దిగా స్మెల్ రావటం, బాట్స్కి ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. అందుకని చెప్పి 4 డేస్కి ఒకసారి చేంజ్ చేసుకుంటాను. ఈసారి 5 డేస్ పడుతుంది కాబట్టి నేను వాటర్లో ఒక పౌడర్ కలుపుకున్నాను, మెడిసిన్. అది ఏం మెడిసిన్ ఏంటనేది మీకు లాస్ట్ని చూపిస్తాను. ఇంకా తర్వాత ప్రతి కేజీలో నేను ఏం ఫుడ్ పెట్టాను ఏంటో చూపిస్తాను. సీడ్ మిక్స్ వాటర్ తర్వాత నేను కంపల్సరీగా కేజీలో పెట్టాల్సింది వేపాకు. వేపాకు ఏంటంటే యాంటీబయాటిక్గా పనిచేస్తాయి. లూజ్ మోషన్స్ కంట్రోల్ అవుతూ ఉంటే ఇన్ఫెక్షన్స్ అనేవి దగ్గరికి రానికుండా ఉండిద్ది. అందుకని చెప్పి వేపాకు అనేది నేను కంపల్సరీగా పెడతాను. తర్వాత మన అన్ని ఎగ్స్ మీద ఇప్పుడు హ్యాచ్ అవుతూ ఉన్నాయి, కొన్ని ఏమో చిక్స్ మీద ఉన్నాయి. అవి కంపల్సరీగా వాటికి సాఫ్ట్ ఫుడ్ అనేది పెట్టాల్సిందే. అందుకని చెప్పి మొక్కజొన్న పెట్టుకుంటున్నాను. మీరు చాలాసార్లు చూసే ఉంటారు, ఏ బర్డ్స్ అయినా సరే మనం ట్రావెలింగ్ చేసేప్పుడు కంపల్సరీగా మొక్కజొన్న అనేది పెడతారు. ఎందుకంటే బర్డ్స్ కూడా చాలా ఇష్టంగా తింటే మంచి ప్రోటీన్ పర్సంటేజ్ కలిగి ఉన్నది. తర్వాత మన ప్యారెట్లెట్ కూడా నేను చాలా నుంచి వెయిట్ చేస్తాను బ్రీడింగ్ చేపిద్దామని చెప్పి. మంచి టైం వచ్చింది ఇప్పుడు. ఇవి బ్రీడింగ్ బాక్స్లోకి వెళ్ళటం, నెస్టింగ్ అవన్నీ సెట్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు కన్ఫామ్గా ఈ 4-5 డేస్లో ఎగ్స్ పెడతా ఉంటాయి. అందుకే వీటికి కూడా ఫుడ్ తక్కువ కాకుండా వేపాకు ఇవి కొద్దిగా ఎక్కువ వేసాను వీటికి. ఈ టైంలో అసలు మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటానే పోయిద్ది. అందుకు ఇది కూడా మంచిదే. ఎందుకంటే 4 డేస్ 5 డేస్ మనం బయటకు వెళ్ళటం వల్ల ఏ డిస్టర్బ్ ఉండదు. కన్ఫామ్గా ఎగ్స్ పెడతాం. సేమ్ ఫించెస్ ఎవరీలో కూడా సేమ్ అంతే పెట్టేసుకున్నాను నేను. వీటిలో కూడా పెద్ద మార్పు ఏం చేయలేదు. కాకపోతే కొద్దిగా ఫుడ్ అనేది ఎక్కువ పెట్టాను వీటికి. వేప మండలు కానీ కార్న్ కానీ ఒకే చోట పెడితే వాటి మీద కూర్చొని ఎరగటం ఇవన్నీ చేస్తూ ఉంటాయి. అందుకని వేరువేరుగా పెట్టాల్సి. ఇదే టైంలో ఈ గ్లోడియన్ ఫించెస్ కూడా ఎగ్స్ పెట్టింది. వీటిని కూడా ఫాస్టింగ్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఈ ఎగ్స్ని తీసుకెళ్ళి మళ్ళీ నేను బెంగాలీ ఫించెస్ కింద వేసుకున్నాను. అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇవి కూడా ఒక 2 పేర్స్ ఏమో ఎగ్స్ పెట్టినాయి. మొత్తం 5 ఎగ్స్ తీసుకెళ్ళి 2 పేర్స్ కింద వేసుకున్నా బెంగాలీ ఫించెస్ కింద. గ్లోడియన్ ఫించెస్కి మాత్రం నేను ఏ ఫుడ్ పెట్టలేదు. ఎందుకు అంటే వీటికి అట్లా నిల్వ ఉన్న ఫుడ్ మాత్రం అసలు పెట్టకూడదు. వీటికి ఓన్లీ వాటర్లో మెడిసిన్ కలిపి వాటర్ పెట్టాను, ఓన్లీ సీడ్ మిక్స్ పెట్టాను. తర్వాత కాల్షియం పౌడరు ఇవన్నీ మిక్స్ చేసింది ఎప్పుడు కేజీలో ఉండింది. అది తప్పితే మిగతా ఫుడ్ అంటూ గ్లోడియన్ ఫించెస్కి అసలు ఎప్పుడు పెట్టను. ఎందుకు అంటే వీటికి టైం ఉండదు. ఏదైనా డిసీజ్ వచ్చిందంటే తట్టుకోలేవు. చాలా డెలికేటెడ్ బాడీ. అందుకే వీటికి సాఫ్ట్ ఫుడ్ అనేది నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం పెట్టను. ఓన్లీ సీడ్ మిక్స్ మాత్రమే పెట్టెళ్తాను. వాటర్ ప్రొవైడ్ చేస్తాను. 5 months బ్యాకే నేను కెమెరా సెట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. ఇంట్లో వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. లైట్స్ ఆన్ చేయమనో, సీడ్ మిక్స్ ఏమనో, వాటర్ పెట్టమనో. అది ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నేనేం చేశానంటే కెమెరా సెట్ చేస్తున్నాను. ఇంట్లో నెట్ ఉంది. మొత్తం మొబైల్తోనే ఆపరేటింగ్ చేసుకుంటూ ఉంటాను. నైట్ టైంలో లైట్స్ ఆఫ్ చేసుకుంటాను, పగల్లో లైట్స్ ఆన్ చేసుకుంటూ ఉంటాను. బర్డ్స్కి ఏమైనా కూడా రికార్డింగ్ చేసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటాను. ఇది ఉండటం వల్లే కొద్దిగా నేను ఊళ్ళో వెళ్ళటం కానీ డ్యూటీకి వెళ్ళటం కానీ ఏ ఇబ్బంది లేకుండా సాగుతుందంటే ఇవి పెట్టుకోవటం వల్లే. మనకు వచ్చేది తక్కువ, వీటికి ఎక్కువ ఖర్చు అవుతూ ఉండేది. అంటే 4 months బ్యాక్ దాకా నేను పెద్ద బర్డ్స్ అమ్ముతూ ఉండేవాడిని. అప్పుడు కొద్దిగా మనకు అనేది ఇన్కమ్ వస్తూ ఉండేది. ఇప్పుడు ఇల్లు షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ పెద్ద బర్డ్స్ అని పెట్టుకోవడానికి ఆస్కారం లేకుండా పోయింది. ఓన్లీ ఫించెస్ మాత్రమే పెట్టుకున్నాను. అవి ఏంటంటే బ్రీడింగ్ మీద ఉండటం వల్ల మనం ఎవరికి ఏం సేమ్. నేను ఇందాకే చెప్పా కదా వాటర్లో ఒక మెడిసిన్ కలిపానని చెప్పి. అది ఇదే రోనివిట్ 12%. ఇది 1 లీటర్ వాటర్లో 1 గ్రామ్ మాత్రమే యూజ్ చేయాలి. ఇది ఎందుకు యూజ్ చేస్తానంటే మిగతావి అయితే 1 డే తర్వాత స్మెల్ రావటం స్టార్ట్ అవుతుంది వాటర్లో వేయంగానే. ఇదైతే కంటిన్యూషన్గా 1 రోజుల నుంచిన ఏ వాసన అంటూ రాదు. బర్డ్స్కి కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. 1 గ్రామ్ మాత్రమే యూజ్ చేయాలి 1 లీటర్లో. ఎక్కువైతే మాత్రం చాలా డేంజరు, చాలా పవర్ఫుల్గా పనిచేసేది. తక్కువైనా పర్లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు ఏంటంటే ఎగ్స్ మీద ఉన్నాయి,
చిక్స్ మీద ఉన్నాయి. వాటికి ఏ ఇన్ఫెక్షన్ కూడా రాకూడదు అని మాత్రం ఇది చేస్తున్నా. మీరు కంపల్సరీగా యూజ్ చేయాలంటూ ఏమీ లేదు. నేను 4 days తర్వాత 5 days తర్వాత మళ్ళీ ఇంకో వీడియో పెడతాను మన బార్డ్స్ కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది. అది కాకుండా నేను 1.5 month నుంచి చాలా వీడియోస్ యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను బార్డ్స్ సేల్స్ వీడియోస్. అందరూ ఇదే ప్రాబ్లంతో మ్యాక్సిమం 80% 4 days ఊరికి వెళ్తున్నా సార్, బార్డ్స్ని చూసుకోవడానికి ఎవరూ లేరు, ఎమర్జెన్సీ సేల్ చేస్తున్నా అని చెప్పి అందరికీ ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ వీడియో చేయాల్సి వచ్చింది. నేను ఇప్పుడు కేజీలో పెట్టుకున్న ఫుడ్ కాకుండా ఇంకేమైనా ఫుడ్ పెట్టుకుంటే మంచిది అని మీకు తెలిస్తే నాకు చెప్తే ఇంకో 4 చెప్తాను. అది మనం బార్డ్స్ పెంచుకునే వాళ్ళకి ఏదో ఒక టైంలో ఫేస్ అయ్యే ప్రాబ్లం ఇది. అది కాకుండా ఉండాలంటే మీకు తెలిసిన టిప్స్ కూడా నాకు చెప్పండి. నాకు తెలిసింది మీకు తెలియకపోవచ్చు, మీకు తెలిసింది నాకు తెలియకపోవచ్చు. ఏదైనా సరే 4 ఉపయోగపడితే చాలు. అది కాకుండా మన దగ్గర ఒక మిడిల్ క్లాస్ బార్డ్స్ అనే ఒక వాట్సాప్ ఛానల్ ఉంది. అందులో కూడా నేను కొన్ని టిప్స్ పెడతా ఉంటాను, కొన్ని బార్డ్స్ సేల్స్ వీడియోస్ కూడా పెడతా ఉంటాను. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. లింక్ అనేది నేను బయోలో ఇచ్చాను. మళ్ళీ 4 days తర్వాత ఒక వీడియో పెడతాను. అప్పుడు చూద్దాం మన బార్డ్స్ కండిషన్ అనేది ఎలా ఉందో.